తమిళనాడులో టీవీకే ప్రభుత్వం రేపటి బల పరీక్షకు సిద్ధమవుతుండగా అన్నాడీఎంకేలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అన్నాడీఎంకేలో చీలికొచ్చింది. పళనిస్వామికి వ్యతిరేకంగా షణ్ముగం, వేలుమణి వర్గాలు స్వరం పెంచారు. టీవీకేకు మద్దతివ్వాలని షణ్ముగం వర్గం నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం విజయ్ను కలిసి మద్దతు తెలపబోతున్నారు ఎమ్మెల్యేలు. షణ్ముఖ వర్గం నిర్ణయంతో టీవీకే బల నిరూపణ సింపుల్ గా సాగిపోనుంది. ఇక అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు అసెంబ్లీ సాక్షిగా భగ్గుమన్నాయి. పార్టీ అగ్రనేత పళనిస్వామి నాయకత్వంలో ఇక ఉండలేమని మెజారిటీ ఎమ్మెల్యేలంతా తెగేసి చెప్పేశారు. దీంతో పార్టీలో చీలిక అనివార్యమని స్పష్టమవుతుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పార్టీ సీనియర్ నేతలు వేలుమణి, సివి షణ్ముఖం సారథ్యం వహిస్తున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరికే మద్దతు తెలపడంతో తాజాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. పార్టీ ఘోర పరాభవానికి పళనిస్వామే కారణమని, అలాంటి వ్యక్తి అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా కొనసాగే అర్హత కోల్పోయారని వేలుమణి, షణ్ముఖం వర్గం ఎమ్మెల్యేలు చెబుతున్నారు. షణ్ముఖాన్ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని తిరుగుబాటు వర్గం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ప్రొటెం స్పీకర్ కరుప్పయ్యను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన వర్గం పళనిస్వామిని పార్టీ తరపున శాసనసభాపక్ష నేతగా అనుమతించాలంటూ తలవై సుందరం మరో వినతి పత్రాన్ని ప్రొటెం స్పీకర్ కు అందజేశారు. ప్రస్తుత పార్టీ చీఫ్ పళనిస్వామి వెంట కేవలం 17 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక షణ్ముఖం, వేలుమణి వర్గానికి 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు జైకొట్టారు. శాసనసభాపక్ష నేత ఎన్నిక వ్యవహారం చినికి గాలివానగా మారి చివరకు పార్టీ చీలికకే దారితీసింది. ఇక ప్రభంజనంలో వచ్చి సీఎం పదవిని ఒడిసి పట్టుకున్న టీవీకే చీఫ్ విజయ్ కు బయట నుంచి మద్దతు ఇవ్వాలని మొదటి నుంచి షణ్ముఖం, వేలుమణి బృందం పట్టుబడుతోంది. ఈ ధోరణిని పళనిస్వామి తప్పుపట్టారు. దీంతో భేదాభిప్రాయాలు మరింత ముదిరి పార్టీలో అంతర్గత చీలికలు బహిర్గతమయ్యాయి. ఇక పళనిస్వామి కనుక పార్టీ ఎమ్మెల్యేలందరినీ సమావేశపరిచి శాంతించపరచకపోతే పార్టీ కంప్లీట్ గా చీలిపోయే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, తమిళనాడులో రోజుకో ట్విస్ట్ మనకు కనిపిస్తోంది. రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం. అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోతుంది, స్పష్టంగా సూచనలు కల్పిస్తున్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అప్డేట్స్ ఏంటి మురళి? అన్నట్లుగా ఈ సంక్షోభం అన్నాడీఎంకే పార్టీ ఉనికికే ప్రమాదంగా పరిణమించింది. ప్రధానంగా పళనిస్వామిని వ్యతిరేకించే వర్గం క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా షణ్ముగం మాజీ మంత్రిగా ఉన్నారైనా అన్నాడీఎంకేలో కీలక ఎమ్మెల్యే ఇవాళ అసమ్మతి వర్గానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. షణ్ముగం అట్లాగే ఇంకా మరికొంతమంది విజయ్ భాస్కర్ వీళ్ళంతా కూడా ఒక్కసారిగా పళనిస్వామి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీ నాయకత్వంలోనే పార్టీ ఘోర ఓటమి చవిచూసింది, 3వ స్థానానికి పరిమితమైంది. కాబట్టి ఇక మీరు బాధ్యతలను తప్పుకోవాలంటూ ఒక వర్గం తీవ్రంగా పళనిస్వామి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఆయన అసలు శాసనసభాపక్ష నేతగా అన్నాడీఎంకే తరఫున ఎంపిక కావడానికి ఏమాత్రం సహకరించేది కూడా లేదని చెప్పి తీవ్రంగా మండిపడుతున్నారు. షణ్ముగంను శాసనసభాపక్ష నేతగా కొత్త నాయకుడిగా ఎన్నుకునే విధంగా కూడా కొన్ని డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఇలా అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వీరంతా కూడా అవసరమైతే ఈ సాయంత్రం కల్లా టీవీకే అధినేత ముఖ్యమంత్రి విజయ్ను కలిసి ఆయన మద్దతు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇంకా రేపు ఎలాగో విజయ్ ప్రభుత్వం బల నిరూపణ ఎదుర్కోబోతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ కొత్త అన్నాడీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేలు విజయ్కు బలపరిస్తే ఆయన మెజారిటీ గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా మురళి, ఇటు పళనిస్వామి ఇప్పుడు ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో ఎమ్మెల్యేలందరినీ కూడా సమావేశపరిచి శాంతింపజేసే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా నిజానికి విజయ్ ఒకవైపు ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజే ఇట్లాంటి ఒక మీటింగ్ పళనిస్వామి ఏర్పాటు చేశారు. అంటే పార్టీలో కొంత చీలిక కనిపిస్తున్నట్టు ఆయన ముందే గ్రహించేశారు. కానీ అప్పటికే షణ్ముగం వర్గం పూర్తి ఇంట్లో వీరంతా కూడా అసమ్మతి ఎమ్మెల్యేలు సపరేట్ గా భేటీ అయ్యి అసలు మనం ఎందుకు పళనిస్వామి నాయకత్వం పనిచేయాలో, మనం నేరుగా విజయ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ పార్టీకే భవిష్యత్తు ఉంటుంది, నేరుగా ఆయనకే మద్దతు ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు కూడా చేశారు. ఆ వ్యవహారం చివరకు పూర్తిగా పళనిస్వామి నాయకత్వాన్ని, పళనిస్వామిని, ఆ పార్టీని వ్యతిరేకించే స్థాయికి వెళ్ళింది. మరి వాళ్ళ అన్నాడీఎంకేలోనే ఉంటూ పళనిస్వామి వ్యతిరేక కూటమిగా జతకడతారా, లేక పూర్తిగా పార్టీని వదిలేసి టీవీకి విజయ్కు పూర్తి మద్దతుగా ఉంటారనేది మాత్రం సాయంత్రం కల్లా తేలే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మురళి.